కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, లింగాపూర్, జైనూర్ మండలాలలో నివసించే గిరిజన ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడంలో దిట్ట. తమ పండుగలు కూడా అన్ని వర్గాల వారికి భిన్నంగా ఉంటాయి. తమదైన శైలిలో ఈ పండుగ జరుపుకోవడంలో తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ పండుగ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ నౌ. జిల్లాలలోని జైనూర్, సిర్పూరియు, లింగపూర్, కెరమేరి, తిరియరి మండలాల్లో నివసించే ఆదివాసీలు ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మోదుగ పూలతో రంగులు తయారు చేసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఇవే పూలతో దేవుడిని ఆరాధిస్తారు. ఇక కట్టు, బొట్టు, భాష కూడా వారి ఆచార సాంప్రదాయాలు భిన్నంగానే ఉంటాయి. వారి జీవనానికి తోడ్పాటునందించే వ్యవసాయ పనుల్లోనూ హోలీ సందర్భంగా కామదహనం చేసిన బూడిదను పంట చీలల్లో, ఇళ్ల గుమ్మాల్లో వేయడం వీరి ఆనవాయితీ. హోలీ పండుగ రోజు ఇతర మార్కెట్లో లభించే రంగులను కాకుండా ఆదివాసీలు ఈ మోదుగ పూలతో రంగులు తయారు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మోదుగ పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదుగ ఆకులతో నైవేద్యం సమర్పిస్తారు. హోలీ సందర్భంగా కామదహనంలో మోదుగ పూల హారంతో అలంకరిస్తారు. తమ గ్రామాల్లో దూరెడి తరువాత రోజున దుర్డి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా దూరెడి రోజు అందరి ఇళ్లలో నుండి కట్టుబాటు ప్రకారం కుడకలు, చక్కెర పేర్లు ప్రసాదాలు సేకరించి గ్రామ పెద్ద పటేల్ ఇంటి వద్దకు తెస్తారు. వాటితో సాంప్రదాయ వెదురు కర్రలను చీల్చి నలువైపులా ఉండేలా వాటికి తాడు కట్టి వాటికి మోదుగ పూలు, వంకాయ గారెలు, కడకలు బిగించి 4 మూలలా వెదురు కర్రలకు బిగిస్తారు. దీన్ని ఆదివాసీల పుల్లార అని అంటారు. ఈ పుల్లార పూర్తయిన తర్వాత ఓ గంగడిలో పుల్లారాలను తీసుకొని అందరూ గ్రామస్తులు కలిసి డోలు వాయిద్యాలతో గ్రామ పొలిమేరలలోని ప్రత్యేక స్థలంలోకి చేరుకొని అడవిలో నుండి తెచ్చిన 2 ఎండిన వెదురు కర్రలతో నిలబెడతారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి వెదురు కర్రలకు పూజలు చేసి ఆపై అందరిలా కామదహనం చేస్తారు. ఈ దహనం జరుగుతున్నప్పుడు కొంతమంది తమ ఆచారం ప్రకారం మంటల్లో నుండి అటు ఇటు వైపు దూకుతారు. దీంతో దుష్టశక్తులు తొలగిపోతాయని వారి నమ్మకం. అనంతరం మంటల్లో కాలుతున్న వెదురు కర్రలు పడిపోకుండా గొంగడిలో సేకరిస్తారు. ఆ పుల్లారాలను ప్రసాదాల్లో భాగంగా వినియోగించి అక్కడ పాల్గొన్న వారికి మాత్రమే అందిస్తారు. ఆపై అంతా కలిసి భోజనాలు చేస్తారు. నుంచి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఈ దహనమైనాక ఇదే సాయంత్రం నైవేద్యం కామదహనం చేసినాక అది దహనం చేసిన బూడిద అందులో మంటే ఉంటుంది తెల్లారిదాకా, రేపు తెల్లారిదాకా ఆ మంటనే పవిత్రంగా భావించి అందులోనే నైవేద్యం కొత్తగా సాయంత్రం చేస్తాం. గారెలు, అన్నం, ఇంకా తీపి వంటకాలు, గారెలు, బూరెలు, చపాతీలాగా అవి కూడా నైవేద్యంగా సాయంత్రం అక్కడ నైవేద్యం చేస్తాం. పొద్దునేమో అదే బూడిదని పొద్దున వేరే వంట చేస్తాం, గుగ్గిళ్ళు చేస్తాం అన్నట్టు. అన్నీ కలిపి అన్ని ధాన్యాలు, నవధాన్యాలు అన్నీ కలిపి ప్రత్యేకమైన వంటకం పొద్దున అక్కడే చేస్తాం. తర్వాత ఇంటి నుంచి ఒక ప్లేటు, ఒక చెంబు వాటర్ తీసుకొని అవి నైవేద్యం వండిన నైవేద్యాన్ని గొడ్డలి పట్టుకొని ప్లేట్ పట్టుకొని అందులో నైవేద్యాలు అక్కడ వండిన నైవేద్యమే చేనుకి తీసుకెళ్తాం. చేనుకి తీసుకెళ్ళినాక అక్కడ చేనుకి అక్కడ దేవతలు ఉంటారు. ఆ దేవతల పేర్లను తలుచుకొని అక్కడ నైవేద్యం చేనులో వేస్తామన్నమాట. అప్పటి నుంచి ఇక చేనులో ఉన్న కలుపు ఇప్పటిదాకా పంట పండింది కదా, పండిన పంట తీసినాక ఉన్న కలుపు ఇవి దున్నుడు అంటాం, కుట్ట తినవాళ్ళు అంటాం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఆ తర్వాత వచ్చినాక అదే నైవేద్యం, మిగిలిన నైవేద్యం ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ మేము పేనుకొమట అంటాం, ఇంటి దేవుడిని అక్కడ తలుచుకొని అక్కడ నైవేద్యం వేస్తాం. ఆ తర్వాత అందరం కలిసి మళ్ళీ ఇంటికాడ చేసిన నైవేద్యాన్ని అక్కడికి తీసుకెళ్తాం. పొద్దున ఆ బూడిద ఉంటుంది, అందులో నైవేద్యం వేసి అందరం కలిసి సహభక్తి భోజనాలు చేసి అక్కడ నుంచి లేచినాక తర్వాత దురుడి అని ప్రత్యేకంగా ఇంటింటి ఆ బూడిదనే ఇంటి గుమ్మంలో ఇట్లా పోస్తారు అన్నట్టు. పోసి ఇంటి నుంచి భోజనం అని ఇచ్చే, అది మనం ఎవరైనా వస్తే ధర్మం ఎట్లా చేస్తామో ఇంటి ఆమె భోజనం ఇస్తుంది. ఆ భోజనం వేసుకొని అవన్నీ జమ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వాటితోనే మళ్ళీ
గుగ్గిల నైవేద్యంగా తయారు చేస్తాం. అనంతరం డోలు వాయిద్యాల నడుమ గ్రామాల్లో జాజిరి జాజిరి అంటూ సాంప్రదాయాల పాటలు పాడుతూ ఇంటింటా నూతనంగా వచ్చిన పంటల నవధాన్యాలు సేకరిస్తారు. నవధాన్యాలను సేకరించి ఉడకబెడతారు. ఇది హోలీకి మొదటి రోజు ఆదివాసులు నిర్వహించే దూరడి కార్యక్రమం. మరుసటి రోజు దుర్డి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం వేకువజామున ఈ ఉడికించిన నవధాన్యాలను ఓ పాత్రలో వేసుకొని ఓ చెంబులో నీళ్లు, చేతిలో గొడ్డలి తీసుకొని కామదహనం అయిన ప్రదేశంలో ఉన్న కొత్త బూడిదను సేకరించి తమ పొలాల్లో చల్లి పూజలు చేస్తారు. ఇక ఈ నవధాన్యాలు భూమాతకు సమర్పించి నీళ్లు పోసి మొక్కులు చెల్లించి చేలలో ఉన్న పొరకలను గొడ్డలితో కొడతారు. ఆ తర్వాత తమ పొలాల్లో దుక్కి దున్నే పనులను ప్రారంభిస్తారు. ఇలా తమ పంట పొలాలు బాగుండాలని, పనులు సాఫీగా జరగాలని పూజలు చేయడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారంగా భావిస్తారు. ఆ తర్వాత తిరిగి కామదహనం అయిన చోట ఈ గొడ్డలిని చేత పట్టుకొచ్చిన కొన్ని నవధాన్యాలను కామదహనం బూడిద చుట్టూ ఉంచుతారు. ఆపై అందరూ గ్రామస్తులు కామదహనం చోట కోడి లేదా మేకను బలిగా ఇచ్చి పూజలు చేస్తారు. అనంతరం సాంప్రదాయ జొన్న గట్కా వంటకంతో అంతా కలిసి భోజనాలు చేస్తారు. తర్వాత కామదహనం బూడిదతో ఇంటి గుమ్మంలో, ఇంటి చుట్టూ తమ దేవతల వద్ద పెడతారు. దీంతో ఏ దుష్టశక్తి తమ వద్దకు రాదని వారి నమ్మకం. ఇక మొదుగ పూలతో తయారు చేసిన రంగులతో హోలీ సంబరాల్లో మునిగి తేలుతారు. పూర్వకాలం నాటి వైభవాలను, సంస్కృతి, సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ఇలా ప్రతి ఏటా ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు.